వైజాగ్ అండి. ఏ వైజాగ్ లో లాడ్జిలు లేవా? హైదరాబాద్ దాకా వచ్చారు? అయ్యా సార్, మీరు అనుకున్నట్టు మేమేం తప్పు చేయలేదు సార్, చదువుకుంటున్నామండి. అది నీ పెళ్ళమా? లేదు సార్, నా ఫ్రెండ్ అండి. ఫ్రెండా? ఫ్రెండో పెళ్ళమో చేసిన ఎస్ఐ గారు చెబుతూ అన్నాడు. సార్ ఆడమంటుండే మేమేం తప్పు చేయలేదు సార్. మరో పనేం లేదరా మీకు? ఇడియట్స్. ఫ్రెష్ ఏంటి వ్యాపారానికి కొత్త? సార్ మేము ఎగ్జామ్ రాయడానికి వచ్చాం సార్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ వ్యాపారానికి ఎగ్జామ్ కూడా పెడుతున్నారా? సార్ మీరు తప్పుగా అనుకుంటున్నారండి. నేనే తప్పుగా అనుకుంటున్నాను. ఎగ్జామ్ రాయడానికి అంటే నేను నమ్మాలి. కారణం కొత్తగా చెప్తున్నావు. టెన్షన్ పడుకో సార్. సార్ మేము నిజంగా ఎగ్జామ్ రాయడానికి వచ్చాం సార్, నమ్మండి సార్. సార్ 1 సెకండ్ సార్. సార్ హాల్ టికెట్ అండి. ఎగ్జామ్ రాయడానికి వచ్చారు? అవునండి. ఐఏఎస్? అవును సార్. నాకే బాస్ అవ్వాలనుకుంటున్నావా? ఇలాంటి దొంగ హాల్ టికెట్స్ ఎన్ని కావాలరా నీకు? నాకు తెలుసు నువ్వు అలాంటి దానివి కాదని. గొడవ చేయకుండా నాకు కోఆపరేట్ చేయ. పొద్దున నేనే ఎగ్జామ్ సెంటర్లో నిన్ను డ్రాప్ చేస్తాను. చంపేస్తున్నావే. ఫోటోగ్రాఫర్ని పిలవండ్రా. వీళ్లతో పాటు దీన్ని కూడా ఫోటో తీయండి. నువ్వు ఎలా పతివ్రత అవుతావు చూస్తానే. వ్యభిచార నేరారోపణ కింద అరెస్టు చేయబడిన జ్యోతి, సూర్యలు తాము చెప్పుకుంటున్నట్టుగా సివిల్స్ పరీక్షలకి హాజరు కావడానికే వచ్చారని నిరూపణ అయింది. కాబట్టి వారిద్దరిని నిర్దోషులని కోర్టు వారు నమ్ముతూ వారిపై దురుద్దేశపూర్వకంగా తన సొంత ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటిరెడ్డి వెంకటరెడ్డిని 6 నెలల పాటు విధుల నుండి సస్పెండ్ చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆదేశించడమైంది. నీ నిర్వాకం పేపర్లో వచ్చిన దగ్గర నుంచి ఈ వీధి వీధంతా మా మొహాల మీద ఉమ్మేస్తున్నారు. నేనేం తప్పు చేయలేదు పిన్ని. జ్యోతి, మా ఇంటికి వెళ్దాం పదా.
చూడమ్మా, జరిగిందంతా మర్చిపో. అదే తలుచుకుని బాధపడద్దు. నిందలు వేసేవాళ్ళు నోళ్ళు మూయటం చాలా కష్టం. ఈ లోకంలో చెడు చెప్పుకునేంత తొందరగా మంచి చెప్పుకోరమ్మా. నీకు ఎవరు లేరని బాధపడకు. మేమంతా ఉన్నాం కదా, ధైర్యంగా ఉండు. ఇవాళ నుంచి నువ్వు మా ఇంట్లో మనిషివేనమ్మా. అయిన వాళ్ళ నుంచి దూరమై అనాథలా ఉన్న నన్ను సూర్య అమ్మ నాన్న ఆదరించారు. ఆ రోజు నుంచి నేను వాళ్ళ కుటుంబంలో ఓ మనిషిని అయ్యాను. జ్యోతి, ఈ అప్లికేషన్ ఫిల్ చేయి. కలెక్టర్ అవడమేమో కానీ కోచింగ్ సెంటర్లో అప్లికేషన్ తెచ్చుకోవడానికి పెద్ద కష్టమైపోయింది. ఇదేంటి ఒక అప్లికేషన్ తెచ్చా? ఒక ఇంటికి ఒక కలెక్టర్ సరిపోరా? సూర్య, జోక్ చేయొద్దు. నేను సీరియస్గా అడుగుతున్నాను. నువ్వు ఎలా అడిగిన నిజం ఒకటే జ్యోతి, అప్లికేషన్ తేవడానికి ప్రాబ్లం ఏం లేదు. కానీ మనలో ఒకళ్ళు మాత్రమే ఐఏఎస్ చదవగలం. ఇప్పుడు మా ఫ్యామిలీ ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు ఐఏఎస్ చదవడం కష్టం. ఎంతో కష్టపడితే కానీ అప్పు దొరకలేదు. ఆ డబ్బుతో ఇద్దరు చదవడం కష్టం. అందుకే నీకు మాత్రమే అప్లికేషన్ తెచ్చాను. అయితే ఆ డబ్బుతో నువ్వే చదవచ్చు కదా. నేను చదివితే స్వార్థం అవుతుంది. అదే నువ్వు చదివితే నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చినందుకు ఒక అర్థం ఉంటుంది. సో నువ్వు చదవాలి, దానికోసం నేను జాబ్ చేయాలి. కానీ నువ్వు ఐఏఎస్ అవ్వాలని ఎంతో ఆశపడ్డావు కదా. కరెక్టే అనుకో. అయినా నువ్వు చదివితే నేను చదివినట్టేగా. నేను చదివితే సూర్య ఐఏఎస్ అని నా పేరు పక్కన మాత్రం ఐఏఎస్ ఉంటుంది. అదే నువ్వు చదివితే జ్యోతి సూర్య ఐఏఎస్ అని ఇద్దరి పేర్లు కలిపి ఉంటుంది. అంటే నీతో పాటు నేను ఐఏఎస్ఏగా. జ్యోతి, నీ లక్ష్యంతో పాటు నీ జీవితంలో కూడా నీ తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇది పట్టుకొని ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఎక్కడికి? ఉండు బొంగోరు, వస్తాగా. సీను, నేను చెప్పింది రెడీ అయిందా? రెడీ అయింది సార్. ఇవ్వు. నీ అయ్యా చూసుకోండి రా, ఒళ్ళు నట్టు రాదా. సూర్య ఈ లోకంలో లేకపోవచ్చు, కానీ నా మనసులో బతికే ఉన్నాడు. నాకు సంబంధించినంత వరకు ఐఏఎస్ అనేది 3 అక్షరాల మాట కాదు. సూర్య కళ, నా జీవితం. ఈ జన్మకి సూర్యతో కలిసి బతికే అదృష్టం లేకపోయినా అతని కళ నిజం చేయాలన్న లక్ష్యంతోనే బతుకుతున్నాను. దానికి ఎవరడ్డొచ్చినా నేను తట్టుకోలేను. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. ఖాళీని వేసేయడానికి కరెక్ట్ అయిన మనిషిని తీసుకొచ్చాను. ఎవడు వాడు? ఏరా వెటకారంగా ఉందా? కండలు తిరిగిన రాయలసీమ రవే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడానికి 4 రోజులు పడుతుందన్నారు. అస్థి పంజరానికి బట్టలు వేసినట్టున్నాడు వీడు. బయటికి తీసుకెళ్ళండి రా, గాలికి వాడే ఎగిరిపోతాడు. అయ్యో, ఏమిట్రా ఇంతలోకి ఇల్లు అసెంబ్లీ లాగా చేసేశాడు.
ఖాళీని కొట్టడానికి వీడే కరెక్ట్ అయిన మనిషి. ఒక్క నిమిషం. ఎప్పుడు మీరు నా టాలెంట్ ని అవమానించారో అప్పుడే మీ డీల్ ని క్యాన్సిల్ చేసేశాను. మరి ఎందుకురా బంగారు సామాన్ అంతా బద్ద కొట్టేశావు? రోగి రోగాన్ని దాచుకోకూడదు, వీరుడు విద్యను దాచుకోకూడదు. వస్తా. ఈడెవడండి బాబు, సునామీలా వచ్చి అలకల్లోనం చేసిపోయాడు. నేను అప్పుడే చెప్పాను మైక్ సెట్కి 5,000 ఇచ్చేద్దామండి అని. విన్నారా? ఎమ్మెల్యే పరువు అది ఇది అన్నారు. లోడు సిమెంట్ దగ్గర నుంచి లోకల్ రౌడీలు, ఆ రాయలసీమ రవి, ఇప్పుడు వచ్చాడే ఈ బ్రూస్లీ గడు, ఆడు పగలగొట్టిన సామాన్లతో కలిపి దాదాపు 3 లక్షల రూపాయల దాకా బొక్క. నా మాటిని ఆ ఖాళీగాడితో గొడవ పట్టడం మానేయండి సార్, లేకపోతే అనవసరంగా 5,000 ఒట్లు పోతాయి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఏమోనమ్మా, అతనే వేశాడు కర్చీఫ్. ఏమైంది సార్? ఎవరూ లేరు? బస్ రిపేరా? అదేం లేదమ్మా, నువ్వు తొందరగా వెళ్దాం. ఏంటి ఖాళీ ఇది? అమ్మాయి కథంతా చెప్పే కూడా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అదేం కాదు బాబాయ్, ఎప్పుడైతే ఆ అమ్మాయి మనసులో మాట చెప్పిందో నా ప్రేమ తీసి పక్కన పెట్టా. ఆ అమ్మాయి ఏదేదో ఐఏఎస్ ఐకేఎస్ ఏదో చదవాలంటుంది కదా, దానికి హెల్ప్ చేస్తున్నది అర్థం చేసుకోవట్లేదు. హెల్ప్ అంటే ఖర్చీఫ్ లేయడం, బస్సులు ఖాళీ చేయించేయడం కాదు. మరి హెల్ప్ అంటే నీకు కావాల్సింది చేయటం కాదు, ఆ అమ్మాయికి నచ్చేది చేయాలి మనం. మరేం చేయాలో చెప్పు. ఏమయ్యా, మీకు వెటకారంగా ఉందా? ఐఏఎస్ అంటే అంత అలసిపోయిందా? అయ్యయ్యో, తప్పుగా అనుకోకండి. మేం చదవటం గురించి కాదు, మా ఏరియాలో ఒక అమ్మాయి చదువుతుంది అందుకని. అవును సార్. ఐఏఎస్ చదివే నాలెడ్జ్ ఉందా అమ్మాయికి? అది అదేంటి సార్ అలా అంటారు? ఆ అమ్మాయి వాయిస్ సూపర్ సార్, పాటలు అద్భుతంగా పాడుతుంది. ఏంటి, పాటలు పాడుతుందా? అవును సార్, మన మా ఏరియాలో ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ పెడితే ఆ ఏరియా మొత్తం ఎరగదీసింది సార్. సినిమాలో కోరస్ కూడా పాడుతుంది సార్. చెప్పా. అవును సార్, పాడుతుంది. ఏంటి, కోరస్ పాడుతూ చదువుకుంటుందా? ఐఏఎస్ అంటే అంత ఈజీ కదమ్మా, చాలా ఎక్కువసేపు చదవాలి. ముందు పాటలు పాడడం మానేసి కాన్సన్ట్రేట్ గా చదవమని చెప్పు. అవును సార్, కొత్త అమ్మాయి పాడబోతుంది. డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఓకే అన్నారు సార్. ఒక్క నిమిషం సార్. అమ్మా జ్యోతి సార్, కోరస్ పాడే అమ్మాయిని తీసి పారేకండి, చాలా మంచి వాయిస్. ఖచ్చితంగా జానకి చిత్ర లెవెల్లో స్కోర్ చేస్తుంది. సాంగ్ డెఫినెట్ గా హిట్ సార్. ఉంటా సార్. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. సారీ అమ్మా, ఇక నుంచి రికార్డింగ్ రావద్దు. మ్యూజిక్ డైరెక్టర్ గారే చెప్పారు, ఆయన రికార్డింగ్స్ లో ఇక నీకు పని లేదని. సార్ నేనేం తప్పు చేశాను? తప్పు నీది కదమ్మా, నువ్వు ఉన్న ఏరియాది. మన మ్యూజిక్ డైరెక్టర్ కి రాగాలు తెలుసు కానీ రౌడీజం తెలియదు. నీతో పాడిస్తే హార్మోనియం వాయించడానికి వీళ్ళు కూడా ఉండవని వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. అందుకే వద్దన్నారు. ఇదిగో అక్క, నీకే లోటు రాకుండా ఖాళీ అన్న కిరాణా సామాన్లు పంపించాడు. ఇంకేమైనా కావాలంటే లిస్ట్ రాసిస్తే పంపిస్తాడు. అతనికి ఏమైనా పిచ్చా? ఎందుకు ఇవన్నీ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు? నా ఇంటికి ఏమైనా బోర్డు పెట్టానా నాకు సాయం చేయమని? ఉన్న ఉద్యోగం పోగొట్టి కిరాణా సామాన్ పంపిస్తే ప్రేమించేస్తాననుకున్నాడా? ఇంకోసారి నా ఇంటి వైపు వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళి ఖాళీతో చెప్పు. జరిగింది మామూలు మోనం కాదు. నా రక్తం ఉడికిపోతుంది, నా నరాలు తెగిపోతుంది. అసలు ఆ అమ్మాయి దగ్గర ఏం స్పెషాలిటీ ఉందని లొంగిపోవాలి? అదే నాకు అర్థం కాలేదు. నేను ఖాళీ వెంట పడుతుంటే ఖాళీ దాని వెంట పడుతున్నాడు. నా ప్రేమను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? దిగులు పడకు, నీ ప్రేమ సక్సెస్ కావాలి. నువ్వు పోసిన ఈ మందు మీద ఒట్టు. అంతొట్టు పెట్టిపోయింది బాబాయ్. మందు మాత్రరా, నీకే హెల్ప్ కావాలన్నా చేస్తాం. హెల్ప్ చేయడం ఓకే, కానీ వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అయ్యే ఐడియా నేను ఇస్తా, కానీ నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా? నా ఖాళీ కోసం నేనేమైనా చేస్తాను. ముందు ఆ డ్రెస్ ఇప్పి. ఎందుకు కొట్టావు? నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు. కొన్ని చెప్పేప్పుడు మధ్యలో ఆపకూడదురా బాబు. చూడమ్మా, నువ్వు ఎప్పుడు చూసినా వైజయంతి ఐపీఎస్ లాగా కాకి డ్రెస్ వేసుకుని లాఠీ ఊపుకుంటూ వస్తావు, లేకపోతే మగాళ్ళలాగా డ్రెస్ వేసుకుని వస్తావు. మగాళ్ళలాగా ఉంటే ఏ మగాడు ప్రేమిస్తాడు చెప్పు మరి?
అయితే ఏం చేయమంటారు? నువ్వు అప్పుడప్పుడు ఆడదానిలా కనిపించాలి. అంటే ఇలా ఫుల్ పాయింట్ షర్ట్ వేసుకోవడం మానేసి చిన్నపిల్లల డ్రెస్సులు అమ్మే షాప్కి వెళ్ళి అక్కడ షేమ్ పంపించేమని డ్రెస్సులు దొరుకుతాయి. అలాంటి డ్రెస్ ఒకటి వేసుకొని ఖాళీ ముందు నిలబడ్డావు అనుకో, మైకేం కర్మ టోటల్ సౌండ్ సర్వీసే నీకు ఇచ్చేస్తాను.